కాలం మారిపోయింది, రాజ్యాలు కనుమరుగయ్యాయి, కానీ కొన్ని దేవాలయాలు మాత్రం ఇప్పటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిపోయాయి. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాస్పేట్ మండలం ఆవంచ గ్రామంలో ఉన్న ఈ పురాతన దేవాలయం రాజగోపాల స్వామి గుడి. ఈ గుడిని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు అనే విషయాలు ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. కానీ స్థానికులు మాత్రం ఒక కథ చెబుతున్నారు. రాజగోపాలుడు అనే రాజు ఈ దేవాలయాన్ని నిర్మించాడని, ఆయన పేరు మీదుగానే ఈ గుడికి రాజగోపాల స్వామి గుడి అనే పేరు వచ్చిందని అంటారు. ఈ రాతి స్తంభాలను చూస్తే, ఈ శిల్పాలను గమనిస్తే ఇది సాధారణ గుడి కాదని అర్థమవుతుంది. ఒకప్పుడు భక్తులతో కలకల్లాడిన ఈ ఆలయం ఇప్పుడు మాత్రం చరిత్రలో మరుగున పడిన దేవాలయంగా నిలిచిపోయింది. కానీ ఈ గుడిలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఒక వింత ప్రశాంతత అనిపిస్తుంది. అది భక్తినో, శక్తో లేదా ఈ క్షేత్ర మహిమో. కానీ ఒక విషయం ఏంటంటే, ఈ ఆలయంలో ఉన్నటువంటి రాజగోపాల స్వామి విగ్రహాన్ని మహబూబ్నగర్ పిల్లలమర్రి మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఇలాంటి పురాతన దేవాలయాలను, మన సంస్కృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. మీరు కూడా ఒకసారి ఆవంచ రాజగోపాల స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించండి. మరుగున పడిన దేవాలయాలు అసలు చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలనే మా ప్రయత్నానికి మీ సపోర్ట్ ఎంతో అవసరం. ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.